మనకందరికీ తెలిసిన పురుగు, మనమందరం ఛేదరించుకునే పురుగు, ఎవ్వరూ ఇష్టపడని పురుగు, ఎవరినైనా ఇబ్బంది పెట్టగలిగిన పురుగు గొంగలి పురుగు. గొంగలి పురుగులు అందరూ అసహ్యించుకునే పురుగులు. అటువంటి గొంగలి పురుగు జీవితంలో 4 దశలు ఉంటాయి. 4 దశలు. 1 గుడ్డు దశ, 2 పురుగు దశ, 3 ప్యూపా దశ, 4 సీతాకోక చిలుక దశ. ఇలా 4 దశలు ఉంటాయి గొంగలి పురుగు జీవితంలో. ఆశ్చర్యం ఏమిటంటే గొంగలి పురుగు జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా 4 దశలే ఉన్నాయి. నరునికి 4 కాలాలు అంటారు పెద్దవాళ్ళు. ఈ మాటను బైబిల్ గ్రంథం కూడా బలపరుస్తోంది. ఎలా అంటే, కీర్తనాకారుడైన దావీదు గారు కీర్తన ముఖంగా రచించి వచించి గానము చేసిన ఒక మాట ఈ విధంగా ఉంది. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు అన్నారు కీర్తనాకారుడు. బెత్తెడు అనేది ఒక కొలత. ఆ కొలత మానవ జాతి యొక్క బ్రతుకు కొలత కూడాను. ఎందుకంటే ఎంత, మన బ్రతుకెంత అంటే బెత్తెడంత. బెత్తెడు అనే కొలతలో 4 వేళ్ళు ఉంటాయి. 4 వేళ్ల కలయికతో కూడిన కొలత బెత్తెడు. బెత్తెడు అనే కొలతలో 4 వేళ్ళు ఉన్నట్టు మానవులమైన మన బ్రతుకులో 4 దశలు ఉంటాయి. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. ఇది క్రమము. పుట్టింది మొదలుకొని 12 సంవత్సరముల వరకు బాల్యము, 13 నుండి 19 వరకు కౌమారము, టీనేజ్ అంటాం దాన్ని. అందుకనే 13 నుండి 19 వరకు టీన్ అనే శబ్దం వస్తుంది. 13, 14, 15 అంటూ 19 దాకా టీన్ అని వస్తుంది. అదంతా టీనేజ్, కౌమార దశ. 20 నుండి 40 వరకు యవ్వనం. ఇక ఆ తర్వాత ఉన్నదంతా వృద్ధాప్యం. ఇంకా ఆ తర్వాత ఏముంటుంది అని చూడకండి మా అమ్మగారు. ఇక తర్వాత ఏమీ ఉండదు. ఆఖరి పాట ఒకటి ఉంటుంది, పరదేశులము ప్రియులారని పాడుకుంటూ పట్టుకుపోవటమే. కాబట్టి మానవులకు దేవుడు నియమించిన దశలు 4 దశలు. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. ఇది క్రమము. మీరు గమనిస్తున్నారా? గొంగలి పురుగు జీవితంలో ఎన్ని దశలున్నాయి? 4. మానవులమైన మన బ్రతుకులో ఎన్ని దశలున్నాయి? 4. అంటే గొంగలి పురుగులకు మనకు పెద్ద తేడా లేదనమాట. ఇంకా చెప్పాలంటే మనము గొంగలి పురుగులతో సమానులం. మనము గొంగలి పురుగులతో సమానులం అని నేను చెప్పటం కాదు, బైబిలే చెబుతుంది. హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకోండి తరువాత, ఇప్పుడు కాదు. అక్కడ ఈ విధంగా ఉంటుంది: ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసితివి, లేక సమానులుగా చేసితివి అని వ్రాయబడి ఉంటుంది. ఎందుకు అలా వ్రాయబడి ఉంది అంటే, మన ఆది తల్లిదండ్రులైన ఆదాం హవ్వ గారులు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను భుజించి దేవునితో ఉన్న సత్సంబంధాన్ని తెగొట్టుకుని పాతాళంతో బంధాన్ని కలుపుకుని మహిమను కోల్పోయి పాపపు మాలిన్యాన్ని కొని తెచ్చుకుని ఏదెను తోట నుండి బయటికి తోలివేయబడ్డారు. దేవదేవుడే ఆదాం హవ్వ గారులను ఏదెను తోట నుండి బయటికి తోలివేశారు. అలా ఏదెను తోటలో నుండి దేవుని చేత తోలివేయబడిన తరువాత, అలా తోలివేయబడిన ఆదాం హవ్వ గారులు మొదలుకొని
వారి ద్వారా విస్తరించిన మానవ జాతి అంతా కూడా మహిమను కోల్పోవటం వల్ల ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ సమానులుగా చేయబడ్డారు. అందుకనే హబక్కూకు గ్రంథం 1:14 ఈ మాట చెప్పబడింది. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి అని వ్రాయబడింది. బాగా గమనించండి, మనం వేటితో సమానంగా ఉన్నాం? ఏలిక లేని చేపలతో ప్రాకే పురుగులతో సమానులమట. ఏలిక లేని చేపలు అనే అంశాన్ని పక్కన పెట్టండి, ఎందుకంటే అదొక గొప్ప అంశం. దాన్ని కొద్దిగా అలా పక్కన పెడితే ఈ గొప్ప అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. మరొక గొప్ప అంశం ఏమిటంటే ప్రాకే పురుగులతో మనము సమానులం. 1 ఏలిక లేని చేపలతో సమానులం, 2 ప్రాకే పురుగులతో సమానులం. అక్కడ ప్రాకే పురుగులు అనే మాటను మనం తీసుకుంటే మీరు వింటున్నారు కదూ, గొంగలి పురుగులు ఎగిరే పురుగులా ప్రాకే పురుగులా? ప్రాకే పురుగులు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ పురుగులతో సమానులమని హబక్కూకు 1:14 ఉంది? ప్రాకే పురుగులతో సమానులము అనే మాట ఉంది. ప్రాకే పురుగులలో ఒక భాగం గొంగలి పురుగులు కదా, అంటే మనం గొంగలి పురుగులతో సమానులమా కాదా? ఖచ్చితంగా మహిమను కోల్పోవటాన్ని బట్టి ప్రాకే పురుగులైన గొంగలి పురుగులతో మనం సమానులంగా అయిపోయాం. బాగా వినండి. కాబట్టి గొంగలి పురుగు జీవితంలో 4 దశలు ఉన్నట్లు మన జీవితంలో కూడా 4 దశలే ఉన్నాయి. వాటికి మనకు పెద్ద తేడా లేదు. నిజం చెప్పాలంటే మనము గొంగలి పురుగులతో సమానులం వాక్యాన్ని బట్టి. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, గొంగలి పురుగు జీవితంలో 4 దశలు ఉన్నాయి కదా, ఈ 4 దశల్లో మూడవ దశ ప్యూపా దశ, దానికి చాలా ప్రాముఖ్యమైన దశ. ఎందుకంటే ప్యూపా అనే దశలోనికి అది వెళ్ళకపోతే, ప్యూపా అనే గూడు దశలోనికి అది వెళ్ళకపోతే, ప్యూపా అనే గూడు దశలో అది ఉండకపోతే, ప్యూపా అనే దశలో ఉండవలసిన రోజులు అది ఉండకపోతే సీతాకోక చిలుకగా రూపాంతరము చెందలేదు. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందటానికి దానికి ప్యూపా అనే గూడు దశ ఎంత ముఖ్యమో, 4 దశల జీవితకాలం కలిగిన మన బ్రతుకులకు, మానవ బ్రతుకులకు దేవుని మందిరము అనే గూడు అంత అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్యూపా అనే గూడు దశలో గొంగలి పురుగుకు రూపాంతరం ఉన్నట్లు దేవుని మందిరానుభవంలో మన బ్రతుకులకు రూపాంతరం ఉంది. చెత్తగా ఉన్న వాళ్ళని కూడా కొరతగా మార్చగలిగిన ఓ ఆధ్యాత్మిక కర్మాగారం దేవుని మందిరం. మనము రూపాంతరపరచబడాలి అంటే దేవుని మందిర అనుభవం మనకు చాలా ప్రాముఖ్యం. గొంగలి పురుగుకు ప్యూపా అనే గూడు ఎలాగో మన బ్రతుకులకు దేవుని మందిరం అలాగో. అందుకే కాబోలు రూపాంతర కొండ మీద కూడా ఇలాంటి ఒక ప్రార్థనా మందిరమే దేవుడు కట్టించారు. తాబోరు కొండ, దాన్ని రూపాంతర కొండ అంటాం బైబిల్ భాషలో, లేక ఆధ్యాత్మిక భాషలో మనం రూపాంతర కొండ అంటాం. ఆ కొండ యొక్క అసలు పేరు తాబోరు కొండ. ఈ తాబోరు కొండను ఇప్పటికి 2 సార్లు నేను అధిరోహించాను, 2 సార్లు ఎక్కాను. ఆ కొండ ఎక్కాను అంటే నేనేదో పాక్కుంటూ దేక్కుంటూ ఎక్కాను అనుకోకండి. వ్యాన్ సౌకర్యం ఉంటుంది. వ్యాన్లో కూర్చుంటే శిఖరం దాకా వాళ్ళే తీసుకుపోతారు. దేవుని మహాకృప, నేను బిబ్లికల్ ప్లేసెస్ చూశాను చాలా. అక్కడికి వెళ్ళి అనుకోవచ్చు మీరు, చూడడానికి వెళ్ళి డబ్బులు తగలేస్తున్నాడని. ఏమీ కంగారు పడకండి. నేను ఇజ్రాయెల్ దేశం కూడా ఎక్కడికి ఎలాగైతే ప్రసంగించడానికి వచ్చానో అక్కడ కూడా దేవుని వాక్యం ప్రకటించటానికి వెళ్ళాను. దేవుని మహాకృప. మీరు వెళ్ళలేదు కాబట్టి మీకు బాధగా ఉంది, ఎవరు కనీసం స్పందించట్లేదు. వీళ్ళు అరే మన తెలుగుడు ఎవడో ఒకడు అక్కడికి ప్రసంగం చేయడానికి వెళ్ళాడన్న ఆనందం లేదండి వీళ్ళకి. ఓర్ యహూదా అనే ప్రాంతంలో
ఇలాగే మన క్రైస్తవులు చక్కటి సభలు ఏర్పాటు చేసి వాక్య పరిచర్య కొరకు పిలిస్తే వెళ్ళాను. దేవుని మహాకృప 2 సార్లు నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళటం జరిగింది. ఇప్పటికీ వెళదామని ఒక 3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను, కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వెళ్ళలేకపోతున్నాం. కొంతమంది వెళ్ళొస్తున్నారు, చూచొస్తున్నారు, కానీ అన్ని ప్రాంతాలు చూడటానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరమైనా నేను వెళ్ళాలని ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను 2 సార్లు వెళ్ళాను. ఇప్పటికీ 2 సార్లు కూడా నేను ఆ తాబోరు కొండ ఎక్కటం జరిగింది వ్యాన్ సౌకర్యం ద్వారా. ఆ తాబోరు కొండ మొట్టమొదటిసారి నేను ఎక్కినప్పుడు ఆశ్చర్యచకితున్నైపోయాను. ఎందుకంటే రాణి హెలీనా గారి కాలంలో కట్టబడిన ఒక రాతి కట్టడం, దేవుని మందిరం ఉంది ఆ కొండపైన. నేను చూచి ఆశ్చర్యచకితున్నైపోయాను. ఇంత ఎత్తైన కొండపైన ఇంత సుందరమైన మందిరమా? ఆశ్చర్యచకితున్నై వేగంగా మందిరంలోకి వెళ్ళాను. వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. నా బాడీ జాడీలో ఉన్న ఇప్పటికీ నేను మోకరించగలను. కొంతమంది పెద్ద భూత వైద్యుల్లాగా మఠమేసేస్తారు ప్రార్థన చేసుకోవటానికి. ఎంతసేపు మనం మోకరించగలిగితే అంతసేపు మోకరించటమే ఉత్తమం. మోకాళ్ళు మన క్రైస్తవ భంగిమ. అది మోకాళ్ళ క్రింద మహిమ ఉంది. ఒక ఆధ్యాత్మిక వ్యాఖ్యాత అంటారు, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదానికి మనకు ఉన్న దూరం మోకాళ్లకు నేలకు ఉన్నంత దూరం అన్నాడు. ఈ దూరాన్ని మనం కలిపిస్తే దీవెన దగ్గరైపోద్ది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మోకరించటం మంచిది. నేను ఇప్పటికీ మోకరించి ప్రార్థన చేసుకోగలను. దేవుని మహాకృప అది. నేను వెళ్ళి మోకరించాను. ఆ మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన అయిన తర్వాత ఇక్కడ ఎలాగైతే చక్కటి బెంచెస్ ఉన్నాయో లోపల ఆ మందిరంలో కూడా ఉన్నాయి. కూర్చుని అక్కడ ప్రదేశానికి సంబంధించిన వాక్యాలు నేను చదువుకుంటున్నాను. ప్రభువా, నువ్వు ఈ కొండ దారి లేనప్పుడు ఎక్కారయ్యా, మీరు ఇంత ఎత్తైన కూడా నడుచుకుంటూ ఎక్కి వచ్చారు ఇక్కడికి, మీరు రూపాంతరం చెందారు, మీ అంతరంగిక శిష్య బృందం చూస్తూ ఉండగా రూపాంతరం చెందారు అని అవన్నీ కూడా చదువుతూ నా మనసులో అవన్నీ ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. నా బ్రతుకులో కూడా ఓ గొప్ప రూపాంతరాన్ని ఇవ్వండి అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటూనే వాక్యాలు చదువుకుంటున్నాను. ఈ లోపల ఒక ప్రశ్న తలెత్తింది నాకు. ఏమిటా ప్రశ్న అంటే, యేసు ప్రభువు వారు ఆ కొండ ఎక్కి రూపాంతరం చెందినప్పుడు మోషే గారు, ఏలియా గారు అక్కడికి వచ్చారు. యేసు ప్రభువు వారి అంతరంగిక శిష్యులలో ఒకరు యేసు ప్రభువు వారిని అడిగారు, ప్రభువా, మీకు ఒక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియా గారికి ఒక పర్ణశాల ఈ కొండ మీద కట్టించేద్దాం అని అడిగారు. అడిగితే ప్రభు అనుమతి ఇచ్చారా? ఇవ్వలా. అవకాశం ఇచ్చారా? ఇవ్వలా. తన అంతరంగిక శిష్యుడు అడిగితే పర్ణశాలలు కట్టించటానికి అనుమతి, అవకాశం ఇవ్వని దేవుడు అదే కొండపై ప్రార్థనా మందిరాన్ని కట్టించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడే నాకు ప్రశ్న తలెత్తింది. పర్ణశాలలు వద్దు అన్న దేవుడు ప్రార్థనా మందిరానికి ఎలా అనుమతి ఇచ్చారు? నా దృష్టిలో దేవుడు అనుమతి ఇవ్వకపోతే, దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఎప్పుడు మందిరం కట్టబడదు. దానికి ఆధారం ఉందండి బైబిల్లో. దావీదు గారు మందిరాన్ని కట్టిద్దాం అనుకున్నాడు, కుదిరిందా? కుదరలా. డబ్బులు లేక. బోల్డ్ డబ్బు ఉంది. రాజు తలుచుకుంటే డబ్బుకి కుదువ ఉండదు, దెబ్బలకి కుదువ ఉండదు. దెబ్బలు కొట్టి పని చేయించగలడు, డబ్బులు ఇచ్చి పని చేయించగలడు. రాజు తలుచుకుంటే డబ్బులకి కుదువ ఉండదు, దెబ్బలకి కుదువ ఉండదు. మరి 12 గోత్రముల ఇశ్రాయేలీయులను ఏకఛత్రాధిపత్యముగా పరిపాలిస్తున్న
దావీదు మహారాజు గారు మందిరాన్ని కట్టిద్దామనుకుని కూడా ఎందుకు కట్టించలేకపోయాడంటే దేవుడు అతనికి అనుమతి ఇవ్వలా, దేవుడు అతనికి అవకాశం ఇవ్వలా. దేవుడు అవకాశం ఇవ్వకపోతే, దేవుడు అనుమతి ఇవ్వకపోతే దావీదు గారంతటి వాని వల్లే కాలేదు మందిరాన్ని కట్టించటం. మన వల్ల వద్దా? దేవుడు అనుమతి ఇవ్వకపోతే అవదు. మరి ఎవరికి ఇచ్చారు అనుమతి? దేవుడు దావీదు గారికి ఇవ్వకుండా సొలొమోను గారికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ఇలాంటి ఒక సుందరమైన మందిరం ఆనాడు అప్పుడు నిర్మింపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను మీకు అంటే, దేవుడు అనుమతి ఇవ్వకపోతే, అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఎప్పుడు మందిరము కట్టబడదు. ఇక్కడ ఇంత సుందరమైన గొప్ప మందిరం కట్టబడింది అంటే దాని అర్థం దేవుడు అనుమతి ఇచ్చారు కాబట్టి, దేవుడు అవకాశం ఇచ్చారు కాబట్టి, దేవుడు కృప చూపారు కాబట్టి ఇంత సుందరమైన దేవాలయం ఇక్కడ నిర్మించబడింది. ఈ విజయవాడ పట్టణానికి ఒక కిరీటంలా ఈ మందిరం విరాజిల్లుతోంది. దయచేసి గమనించండి. దేవుడు అనుమతి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా ఇంత చక్కటి మందిరాన్ని గుప్పిలి విప్పి ఏర్పాటు చేసుకోగలిగారు, కట్టించుకోగలిగారు. దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ ఎప్పుడూ మందిరం కట్టబడదండి. ఇదే సూత్రాన్ని బట్టి చూస్తే ఆ కొండపైన, అంత ఎత్తైన కొండపైన దేవుని మందిరం కట్టబడిందంటే అర్థం ఏమిటి? దేవుడు అనుమతి ఇచ్చారు, అవకాశము ఇచ్చారు. అరే, పర్ణశాలలకు అనుమతి అవకాశం ఇవ్వని దేవుడు ప్రార్థనా మందిరానికి ఎందుకు ఇచ్చారు? నాకు తెలియాలి అని మళ్ళా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, పర్ణశాలలకు అనుమతి ఇవ్వని మీరు ప్రార్థనా మందిరానికి అనుమతి ఇచ్చారు, ఎందుకో ఏమైనా ఒక మాట నాకు అందజేస్తే నేర్చుకుంటానని ప్రార్థన చేస్తే ఈ అల్పుణ్ణి ప్రేమించి దేవుడిచ్చిన జవాబు ఏంటో తెలుసా? నేను ఈ కొండ ఎక్కి రూపాంతరం చెందినట్లు మీరు కూడా రూపాంతరం చెందటానికి కొండలెక్కవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు కూడా కొండలెక్కేస్తూ ఉంటారు. ఈ పట్టణంలో కూడా కొండలెక్కేస్తారు. నేను రూపాంతరం చెందటానికి కొండ ఎక్కినట్లు మీరు రూపాంతరం కొరకు కొండలెక్కవలసిన అవసరం లేదు. ప్రార్థనా మందిర అనుభవం కలిగి ఉంటే చాలు మీరు రూపాంతరం చెందవచ్చు అనే పాఠం నేర్పటానికే పర్ణశాలలకు అనుమతి ఇవ్వని నేను ప్రార్థనా మందిరానికి అనుమతి ఇచ్చానని ప్రభు అందించిన విషయం ఇది. నేను ఎంత అత్యానంద భరితున్నయ్యానో, మందిరాన్ని చూచి ఆశ్చర్యచకితున్నైన నేను ఈ ప్రశ్నకు జవాబు పొందుకుని అత్యానంద భరితున్నాయి మరలా ఆ కొండ దిగి వచ్చానండి. ఆ మాట ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, మన బ్రతుకులలో రూపాంతరం చెందటానికి ఆ కొండ ఈ కొండ ఎక్కవలసిన అవసరం లేదు. గొండదల కొండ ఎక్కేసానండి, లేకపోతే గౌరీపట్నం కొండ ఎక్కేసానండి, లేకపోతే గోలుకొండ ఎక్కేసానండి, ఏ కొండ ఎక్కక్కర్లా. ప్రార్థనా మందిర అనుభవం కలిగి ఉంటే చాలు, దేవుని మందిర అనుభవం కలిగి ఉంటే చాలు మన బ్రతుకులు రూపాంతరం చెందుతాయి. ఎందుకంటే ఇందాకే చెప్పాను, చెత్తగా ఉన్న వాళ్ళని కూడా క్రొత్తగా మార్చగలిగిన ఓ ఆధ్యాత్మిక కర్మాగారం దేవుని మందిరం. స్తోత్ర. కనుక దేవుని మందిర అనుభవం కలిగి ఉంటే చాలు. గొంగలి పురుగుకు ప్యూప అనే గూడు ఎంత ముఖ్యమో మనకు దేవుని మందిరం అనే గూడు అంత ముఖ్యం. ప్యూపా దశ గొంగలి పురుగుకు ఎంత పరమ ప్రాముఖ్యమో దేవుని మందిర అనుభవం మన జీవితాలకంత పరమ ప్రాముఖ్యం. మన బ్రతుకులు రూపాంతరం చెందటానికి మందిర అనుభవం చాలా ఉపకరిస్తుంది. ప్రియులారా, మీరు మానకుండా దేవుని మందిరానికి వస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. నా బ్రతుకులో నేను యేసు ప్రభువు నమ్ముకున్న క్రొత్తలో, ప్రభు మార్గంలోకి వచ్చిన తొలినాళ్లలో సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను పూజారి గారి కుమారుణ్ణి గనుక, వైష్ణవ్యానికి చెందినవాడిని గనుక, ద్వారకా తిరుమల గుళ్ళో
వాహన పూజారిగా చేస్తూ అక్కడ వివాహాలు అవి జరిగిస్తూ ఒక 4 ఊళ్ళల్లో పౌరోహిత్యం చేసేటువంటి వ్యక్తికి పుట్టిన వాణ్ణి గనుక, పూజారి కుమారుణ్ణి గనుక రహస్య క్రైస్తవ జీవితం జీవించాను కొన్నాళ్ళు. నేను రహస్య క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఓ మాట అడ్డమేసి మందిరానికి వెళ్ళేవాడిని. ఈ రోజుల్లో మందిరానికి మానేసి సినిమాలకు చెక్కేసేవాళ్ళు ఉన్నారండి కొంతమంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు వాళ్లకు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, కానీ అది వాళ్లను ఆపలేకపోయింది. నిన్న ఆఫ్టర్ ఆల్ చిన్న సీరియల్ ఆపేస్తోంది, సినిమా ఆపేస్తోంది, క్రికెట్ మ్యాచ్ ఆపేస్తోంది మందిరానికి రానివ్వకుండా. అంటే ఎంత బలహీనులు ఉన్నారో మనలో కొంతమంది ఆలోచన చేయండి. ఎంత బలహీనులు ఉన్నారో మనలో కొంతమంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఆటంకములను అధిగమించి మరీ రావాలి దేవుని మందిరానికి. దేవుని సన్నిధిలో నిధి ఉంది. దేవుని సన్నిధిలో ఉన్న నిధిని పొందాలంటే మానకుండా దేవుని మందిరానికి రావాలి. నా మట్టుకు నా బ్రతుకులో నేను విశ్వాసిగా నా జీవితాన్ని మొదలుకుని రహస్య క్రైస్తవుడిగా కొనసాగటం మొదలుకుని ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఒక్కసారి కూడా నేను మందిరానికి మానలేదు. కరోనా కాలంలో కూడా మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఇతర దేశాలు వెళ్ళినా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఒకవేళ మా ఊరిలో నాకు అనుగ్రహించిన సంఘం ఏదైతే ఉందో, మందిరం ఏదైతే ఉందో అక్కడ ఉండకపోవచ్చు, కానీ ఇతర దేశాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆ సమయానికి నేను ఎప్పుడు ఆదివారపు ఆరాధనను మిస్ అవ్వలా. ఇంతవరకు విశ్వాసిగా నా జీవితం మొదలుకుని ఈరోజు వరకు ఒక్కసారి కూడా నేను ఆదివారపు ఆరాధనను మిస్ అవ్వలేదు, మందిరానికి నేను మానలేదు. మరి నీ బ్రతుకేంటి? ఎన్నిసార్లు మానేసి ఉంటావు మందిరానికి? ఎన్నిసార్లు మానేసి ఉంటావు? నీరసం వస్తే రారు, వర్షం వస్తే రారు, చుట్టాలు వస్తే రారు. పల్లెటూళ్ళల్లో అయితే మైక్ వినపడకపోతే రారు. ఒకవేళ వచ్చినా లేటుగా తగలడతారు. అలాంటి వాళ్ళు లేరండి? మళ్ళీ ఏమన్నా అంటే మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం కొంతమందికి. మరి వాళ్ళు మనుషులు కాదా అంటే మనుషులు కాదాళ్ళు, మహానుభావులు. నీరసం వస్తే రారండి. నీరసం వస్తే చస్తామా? ఏమండి, నాకు నీరసం ఉంటుంది తెలుసా? నేనేమి మరమనిషిని కాదు, మామూలు మనిషినే. నేనేమన్నా మరమనిషినా? మామూలు మనిషినే నేను. నాకు నీరసం, అలసట అనేటువంటివి ఉంటాయి. ఈరోజు నల్లజార్ల వెళ్ళి ఉదయాన్నే 2 వివాహ కార్యక్రమాలు జరిగించి వచ్చానండి. మళ్ళీ ఇప్పుడు సభకు వచ్చేసాను. ఒక దైవజనునికి 3 కుమారులు. నల్లజర్లలో ఒక మంచి దైవజనులు ఆయన. పెద్ద కుమారుడికి ముందే వివాహమైంది కొంతకాలం క్రితం. ఆ మిగతా 2 కుమారులకు చక్కగా సంబంధాలు కుదిరాయి. ఈరోజు వివాహం. 2వ కుమారుడికి వివాహం, 3వ కుమారుడికి కూడా వివాహం. వెళ్ళి జరిగించి వచ్చాను. నేను అలసిపోనంటారా? నాకు అలసట, నీరసం అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత మళ్ళా బయలుదేరి వైజాగ్ వెళతాను. 9, 10, 11 గుడ్ న్యూస్ చర్చి వాళ్ళ 25వ వార్షికోత్సవ సభలు అక్కడ ప్రసంగించాలి. నాకు అలసట, నీరసం ఉంటుందండి. కానీ నాకు కలిగిన నీరసం ప్రార్థనకు ఎప్పుడూ ఆటంకం కాలేదు. నువ్వు నీరసం వస్తే మానేస్తావు మందిరానికి. కొంతమంది వర్షం వస్తే మానేస్తావు. పెద్ద వింత. నీరసం వస్తే వర్షం వస్తే మానేటువంటిండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించానంటాడు భక్తుడు. దేవుని మందిరానికి వెళదామంటే ఏం కలిగిందట? సంతోషం. మందిరానికి వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కానీ ఏం జరుగుతుంది? నీరసం వస్తే మానేస్తున్నారు. ఇదిగో మందిరానికి వెళ్దామా అన్నారు అనుకోండి. ఎవరన్నా, నీకు తెలియదా ఈరోజు నాకు జబ్బు, నాకు వ్యాధి,
నేను రాకూడదో అని ఏదోడు చెప్పి మానేస్తారు. నీరసం వస్తే రారు, వర్షం వస్తే రారు. వర్షం వస్తే తడిచిపోయి నానిపోయి నదిలోకి కానీ కొట్టుకుపోతామా? బాగా వర్షం కురిసింది, రోడ్డు అంతా బురదగా ఉంది. బాగా బురదగా ఉన్న రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తికి బురద అంటుకుపోయి తగబడిపోయి చచ్చిపడిన పేపర్లు ఎప్పుడైనా పడిందా? కాలిపోయి చచ్చిపోయిన టీవీ నెలలు ఎప్పుడైనా చూపెట్టారా? మరి నీ భయం ఏమిటి? నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు, ఇదో కూడా మళ్ళీ ఆ బంధువులు కూడానండి కోటాలు అప్పుడే తగలడతారు. ఇదేమిటో మరి, వీళ్ళ దగ్గర ఉన్న కక్క ముక్క డెక్క తినేద్దామని వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారని వీళ్ళు ఆగిపోతారు. దైవజనులు అడుగుతారు, ఏమండి గత వారం రాలేదేమిటి మీరు అంటే, చుట్టాలు వచ్చారండి అంటారు. చుట్టాలు వస్తే మానేమని ఏ దైవజనుడని చెప్పాడు ఎప్పుడన్నా? బంధువులు వస్తే నువ్వు మానేటివేమిటి? వాళ్ళని కూడా దేవుని మందిరంలోనికి తీసుకొని రా. నీ బంధువులను కూడా దేవుడు తన ఆలయమునందు ఆశీర్వదిస్తారు. వాళ్ళని కూడా తీసుకొచ్చే మందిరానికి. కానీ ఏం జరుగుతుందంటే చుట్టాలు వస్తే రారు. పల్లెటూళ్ళల్లో మరీ దారుణం, మైకి వినపడకపోతే రారండి. మరి ఇక్కడ పర్లేదు టౌన్ కాబట్టి, పల్లెటూళ్ళల్లో మైకు వినపడకపోతే రారు. ప్రతి కూటానికి ముందు ప్రభునందు ప్రియులారా, మరి మామూలు చెప్పకూడదండి, అలాగండి అనేవాళ్ళు కూడా బేస్ వాయిస్ పెట్టి ప్రభునందు ప్రియులారా మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి రండి అని పిలవాలి. అలా పిలిస్తే అప్పుడు యెహోవా నా కాపరి నాకు ఊపిరి లేదని ఈడుపు కాళ్ళు వేసుకొస్తారు. అరే మైక్ వినపడకపోతే రారు. 2006లో ఒక సంఘటన జరిగింది. నేను సేవ చేసే ఊళ్ళో పెదలంకలో మైక్ వినపడలేదని కోటాను రావటం మానేసింది ఒక ఆవిడ. నేను వెళ్ళా, అమ్మా ఈరోజు ఆరాధనకు రాలేదేమిటి తల్లి అన్న. మైక్ వినపడలేదుగా అంది. అమ్మ కరెంట్ లేదమ్మా అందుకనే మైక్ పెట్టలేదమ్మా అన్నాను. మాకు ఉందగా అంది. అమ్మ మీ లైన్ వేరమ్మా, మా లైన్ వేరమ్మా. మీ లైన్ కరెంట్ ఉంది, మా లైన్ కరెంట్ లేదు. మీ లైన్ కరెంట్ ఉంది కాబట్టి ఫ్యాన్ తిరిగింది, మా లైన్ కరెంట్ లేదు కాబట్టి మైక్ మోగలేదు అని చెప్పాను. అవన్నీ వీని ఏమనాలి? అలాగా అనాలి కదా. అనకపోగా మైక్ వినపడలేదుగా, కోటం పెట్టలేదేమో అనుకున్నాను అంది. అప్పటికే కడుపు మండి ఉన్నాను నేను. ఏంటండి మాకు కడుపు మండదా, గుండె మండదా మాకు? మేము అన్నాలు తింటలేదు, ఉప్పు కారం తింటలేదా? మాకు కోపాలు ఉంటాయి. కానీ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురని ప్రభు చెప్పారు. సాత్వికత అంటే ఏమిటో తెలుసా? కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతకటమే సాత్వికత. మాకు కోపం మొత్తం, మేము మనుషులమే కదా. కాదు అణిచేసుకుంటాం. కలిగే కోపాన్ని ఏం చేస్తాం? దైవజనులం అణిచేసుకుంటాం. అణిచేసుకోకుండా అంగీలు తీసి లుంగీలు కడితే ఒక్కొక్కడిని నెత్తి నేలకేసి గుద్ది చంపేయాలి రోజుని. ఎందుకంటే సంఘంలో అందరూ కాదు కానీ కొంతమంది పెట్టే ఇబ్బంది ఎంత దారుణంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఏబి మాసిలామణి గారిని మీరు వినే ఉంటారు. అప్పట్లో బ్యాప్టిస్టు సంఘ కాపరిగా చేశారట వారు. ప్రసంగ చక్రవర్తి అనే బిరుదాలంకృతులైన గొప్ప ఆధ్యాత్మిక పాటల రచయిత. నడిపించు నానావా పాట రాసింది వారే. మధుర 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 సేవ, చాలా గొప్ప పాటలు రాశారు ఆయన. వారు బ్యాప్టిస్టు సంఘ కాపరిగా చేసే రోజుల్లో సుస్థి చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట ఆయన. హెల్త్ పాడైంది, సిక్ అయ్యి హాస్పిటల్లో చేరారు. సంఘమంతా వెళ్ళిపోయారట పలకరించడానికి. అయ్యగారు అంట. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వాళ్ళంక చూసి, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అన్నారట. ఎందుకంటారేమిటండి, మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చామన్నారట వాళ్ళు. మీ వల్లే కదా నేను ఇక్కడికి వచ్చింది, ఎక్కడ కూడా వచ్చేసారు, అవతల పోండి అన్నాడు ఆయన. పరలోకంలో మాకు కిరీటమైన మీరే, భూలోకంలో మమ్మల్ని కుట్టేసే కీటకమైన మీరే. మామూలు ఇబ్బందులు కాదండి. దైవజనులంగా ఉండి ఎంత వేగిపోతామో. మాకు కోపాలు వస్తాయి, కానీ ఆ కోపాన్ని సాత్వికతతో అణిచేస్తాం. బెంజ్ సర్కిల్లో వదిలేస్తే ఏ రూట్లో వెళ్ళాలో తెలియదు నీ మొహానికి, కానీ నువ్వు వచ్చి సలహాలు ఇచ్చేస్తా ఉంటావు. అలా చేసేద్దాం, ఇలా చేసేద్దామని. అమాంతంగా నిన్ను నేలకు అంటించేద్దామని కోపం వచ్చినా పైకి అలా చేసేద్దామా, ఇలా చేసేద్దామా, అలాగే చేసేద్దాం.
అలాగే చేద్దాం, ముందు భోజనం చేయబోబో, భోజనం పెట్టలేడు అంటాం. ఎందుకురావు మాకు కోపాలు వస్తాయి, కానీ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని ప్రభువు చెప్పారు. సాత్వికత అంటే ఏమిటంటే కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతకటమే సాత్వికత. అలా కోపాన్ని అణిచేసుకుంటాం కాబట్టే బీపీలు, షుగర్లు, పెరాలసిస్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు వస్తాయి. లేకపోతే మాకెందుకు వస్తాయండి ఎన్ని, శుభ్రంగా బతుకుతాం మేము. అయినా మాకు ఎందుకు వస్తున్నాయంటే కోపాన్ని ఏం చేస్తూ ఉంటాం, అణిచేస్తాం సాత్వికతతో. మరి కోపం అంతా ఎందుకు రాదు, వచ్చింది. మైకైనా పడలేదుగా, కోటం పెట్టలేదేమో అనుకున్నాను, ఆదివారం మానేస్తామా అనేసరికి అప్పటికి కడుపు మండి ఉన్నాను. ఆ మాటకు నా గుండె కూడా మండి, పెట్టకపోవటానికి ఇదేమన్నా నీ దినమా అని బయటకు అనలేదండి. అయ్యో బయటకంటే కొంపడిపోద్ది, బయటకు అనలేదు, లోపల అనుకుని బయటికి అంటే అమ్మా కరెంట్ లేదు కాబట్టి మైక్ పెట్టలేదమ్మా. మైక్ లేదని కూటం ఆపం కదా ఆదివారం. ఈసారి నుండి మైక్ వినపడకపోయినా కూటానికి వచ్చేయండి, మీ శార్థం బెట్ట మర్చిపోకండి అని మళ్ళా చెప్పి రావాల్సి వచ్చింది. నీరసం వస్తే రారు, వర్షం వస్తే రారు, చుట్టాలు వస్తే రారు, మైక్ వినపడకపోతే రారు, ఒకవేళ వచ్చిన లేటుగా తగలడతారు. కొంతమంది చూసారా ఎప్పుడూ లేటు చేస్తూ ఉంటారు రావటానికి. ఏమండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు లేక 5 సార్లు అనుకోండి, ఎవరికైనా ఆలస్యం అవుతుంది. వచ్చేటప్పుడు ట్రాఫిక్ వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బంది వల్ల కావచ్చు. కానీ కొంతమంది చూసారా ఎప్పుడూ లేటే. ఆదివారం ఆరాధనకు లేటు, ఉపవాస కూటాలకు లేటు, సువార్త కూటాలకు లేటు, ఉద్యోగ కూటాలకు లేటు, కుటుంబ కూటాలకు లేటు, ఎప్పుడు చూసినా లేటు 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 అంటే ఒక కోణంలో లేకుండా పోయారని. లేటు అంటే ఒక కోణంలో లేకుండా పోయారని. ఇప్పుడు పలానా ఆయన లేటు అని పెడతారు పేరు పక్కన. లేటు అని పెడితే లేటుగా లేచి వస్తాడనా? లేటు అంటే అర్థం ఏమిటి? లేడు. ఆఖరపాట పాడేసి పెట్టిలో పెట్టి ఊరికి ఉత్తరానికి మోసేసి మట్టేసి కప్పెట్టేశారని. మరి కొంతమంది ఎప్పుడూ లేటే. ఈ లేటు విశ్వాసులను చూచి తోటి విశ్వాసులు ఏమని మాట్లాడుకుంటారు తెలుసా? ఈవిడెప్పుడూ లేటే, ఇతను ఎప్పుడూ లేటే అంటారు. అంటే వాళ్ళ పేరు పక్కన ఏముంటుంది? లేటు. అంటే అర్థం ఏంటి? లేరని. ఎందుక మృతస్థితి ఎందుకండి మనకి? మృతస్థితి చీ. నీరసం వచ్చినా, వర్షం వచ్చినా, చుట్టాలు వచ్చినా, మైక్ వినిపించకపోయినా ఆలస్యము చేయకుండా సకాలంలో దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే దేవుని మందిరం అనగా దేవుని కనుదృష్టి నిలిచి ఉండే స్థలం. దేవుని మందిరం అనగా పరమ న్యాయస్థానం. దేవుని మందిరం అనగా పరలోకపు గవిని. దేవుని మందిరం అనగా దేవుని మనస్సు ఉన్న చోటు. కాబట్టి మానకుండా సకాలంలో మనం దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే ఈ భూమిపైన పరిశుద్ధమైన ప్రశస్తమైన స్థలం ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని మందిరం మాత్రమే. కనుక దయచేసి గమనించండి, దేవుని మందిరంలోనికి వస్తే నీ జీవితం కూడా అక్కడ ప్రకటింపబడే వాక్యం వల్ల, చేయబడే ప్రార్థనల వల్ల పరిశుద్ధ స్థలంగా నీ హృదయం మారిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మానకుండా దేవుని మందిరానికి రావాలి.